మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి వారం రోజులు అవుతుంది. అయినా ఎన్నికల వేడి ఇంకా తగ్గనే లేదు. ఈ ఎన్నికల వేడి ఆగస్టు 15 వరకు కొనసాగేలా అనిపిస్తుంది. ఎందుకంటే దానికి మెయిన్ కారణం అల్లు అర్జున్ గారు. ఎన్నికల ప్రచార సమయంలో మన అల్లు అర్జున్ గారు అనుకోకుండా ఒక చిన్న రాంగ్ స్టెప్ వేశారు. అదే శిల్పా రవి గారిని సపోర్ట్ చేయడం. అతను వైసీపీ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి. అయితే మెగా ఫ్యాన్స్ అందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి తన పార్టీని నిలుపుకుంటే తను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసే సమయంలో వేరే వ్యక్తికి, అది కూడా ఆపోజిట్ పర్సన్ వైసీపీ శ్రేణులకి సపోర్ట్ చేయడం వల్ల ఈ ఇష్యూ చాలా పెద్దదిగా మారింది. అయితే అల్లు అర్జున్ గారు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం, కుటుంబ సభ్యులకి ముందు ప్రయారిటీ ఇవ్వాలన్న విషయాన్ని అల్లు అర్జున్ గారు మర్చిపోయారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ ఈ పుష్ప 2 సినిమాని బ్యాన్ చేయాలని, ఈ పుష్ప 2 సినిమాని బాయ్కట్ చేయాలని, ఈ సినిమాని మెగా ఫ్యాన్స్ ఎవరు చూడొద్దని నిర్ణయం తీసుకున్నారు. అయితే పుష్ప 2 సినిమాపై చాలా ప్రభావమే పడనుంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబెట్టాలి అంటే మెగా ఫ్యాన్స్ చెయ్యి చాలా అవసరం. అయితే ఈ సినిమా అన్ని కలెక్షన్స్ రాబెట్టాలి అంటే ఈ సినిమాకి అతిపెద్ద హిట్ టాక్ రావాలి. హిట్ టాక్ వస్తేనే దేశం మొత్తంగా ఈ సినిమా అతిపెద్ద కలెక్షన్స్ రాబెడుతుంది. అదే కానీ ఎట్టి పరిస్థితుల్లో యావరేజ్ టాక్ వచ్చిందంటే ఈ సినిమాని అధపాతాళానికి తొక్కేయడానికి మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే ఫస్ట్ బెనిఫిట్ షోకి ఒక 100 టికెట్లు తీసుకుంటే ఆ టికెట్స్లో ఒక 60 టికెట్స్ మెగా ఫ్యాన్స్ ఉంటాయి. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అంటే ఎవరి సినిమా రిలీజ్ అయినా ముందు రోజు వెళ్ళాల్సిందే. అలాంటిది ఒక స్టార్ హీరో సినిమాకి కంపల్సరీగా అందరు హీరో ఫ్యాన్స్ వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మెగా ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ తన పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రం అందరూ కలిసికట్టుగా వెళ్తుంటారు. అయితే ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ గారికి మాత్రం చాలా పెద్ద దెబ్బ తగిలేలా ఉంది. మెగా కూటమి ఏర్పడింది. అల్లు అర్జున్ సినిమాని అధపాతాళానికి తొక్కడానికి ఈ మెగా కూటమి ఏర్పడింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు తెలుసుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒక కూటమి ఎలా ఏర్పడిందో ఇప్పుడు పుష్ప 2ను పడగొట్టడానికి మెగా కూటమి ఏర్పడిందని తెలుసుకోవాలి. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఈ కూటమి నుంచి బయటపడేలా అనిపించట్లేదు. ఒకవేళ ఏ మాత్రమైనా యావరేజ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం సినిమాని దారుణంగా తొక్కేస్తారనే విషయం చాలామందికి అర్థమవుతుంది. అయితే ఈ ఎన్నికల వేడి అల్లు అర్జున్పై చాలా భారీగా పడింది. ఇది ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 15వ తారీఖున పుష్ప 2 రిలీజ్ అయ్యి అది అతి పెద్ద టాక్ తెచ్చుకుంటే తప్ప ఈ ప్రమాదం నుంచి బయటపడే ఛాన్స్ లేదు. అయితే మెగా కూటమి ఒక్కటే కాదండి, తెలుగుదేశం శ్రేణులు కూడా చాలా కోపంగా ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ గారు చేసిన ఒక చిన్న తప్పు, పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ సపోర్ట్ ఇచ్చుంటే ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చేదే కాదు. అయితే అల్లు అర్జున్ గారు ఎక్కడికి వెళ్లకుండా సోషల్ మీడియాలో తన సపోర్ట్ని తెలుపున్నా ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చేది కాదు. ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ లాగా హుందాతనంగా ప్రవర్తించుంటే సరిపోయేది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఆగస్టు 15 తన సినిమాను రిలీజ్ చేశాక దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అని 2 తెలుగు రాష్ట్రాలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల వేడి ఇంకో 2 నెలలు కొనసాగుతూనే ఉంది.